ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం చూసామనంటే గురువు ఇక్కడ చాలా వరకు కూడా మంచి స్థానంలో ఉన్నట్టుగానే మనం భావిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటేనండి, గురువు ఎప్పుడైతే మనకి దశమంలో ఉంటాడో ఇక్కడ ఈయన ఒక మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ యోగం ఏమిటి అని అంటే సంతానానికి విశేషమైన అభివృద్ధి అనేది కనపడుతోంది. అది ఒకటో విషయం. రెండు, మీకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎటువంటి ఆర్థికపరమైన కష్టాలు ఉన్నా కష్టాలన్నీ కూడా ఏదో ఒక మ్యాజిక్ లాంటిది జరిగి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. సో ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లోనూ మీకు 17వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీకు అనుకూలత ఉంటుంది, బట్ 17th వరకు చాలా బాగుండబోతోంది. అలాగే మీకు బేసిక్గా మీ వృత్తిపరంగా కూడా మీకు చాలా మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి. కాబట్టి వృత్తిపరంగా మార్పులు ఏవైనా ఉంటే గనక, అంటే నా ఉద్దేశాల్లో మీరు ఏమైనా మారాలి అని అనుకున్నా, లేకపోతే ఇంటర్నల్ చేంజెస్ లాంటివి ఉన్నా కూడా ఆర్థికంగాను అలాగే మీకు పొజిషన్ వైజు కూడా చాలా చాలా పాజిటివ్గా ఉండబోతోంది. కాబట్టి కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వీరు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్ వలన వీరికి ఆర్థికంగా చాలా బాగుండబోతోంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది మాసం అంతాను. 17వ తారీఖు వరకు అయితే నిరభ్యంతరంగా వీళ్ళు ఎటువంటి పనైనా చేసుకోవచ్చు. సరే, ఇక్కడ 6వ తారీఖు నుంచి కూడా మనకి ఇక్కడ బుధుడు కూడా మారుతారు. కాబట్టి బేసిక్గా ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే ప్రయాణాలు అధికంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ 29వ తారీఖు తర్వాత నుంచి ఆర్థికంగా ఇంకా మీకు అభివృద్ధి కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే. 29వ తారీఖు నుంచి మీకు ఇంకా, అంటే ఇప్పుడు చెప్పిన దానికంటే కూడా ఇంకా బాగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. సంతానానికి విశేషంగా కలిసి వస్తుందని చెప్పుకుంటున్నాం. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు, మీ సంతానం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 17వ తారీఖు లోపల వాళ్ళకి చక్కటి మార్పులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మంచి విషయాలే. అయితే ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం సమయం పడుతుంది. దీంతో పాటు రుణాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ దగ్గర కనుక తీసుకుంటే, లోన్ లాగా తీసుకుంటే, వారు మీకు 29వ తారీఖు తర్వాత నుంచి డబ్బులు ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా కనుక మనం కర్కాటక రాశి వారికి చూసుకుంటే అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. విద్యార్థులకి బాగుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు మీ ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే రాహు కేతువులు కొంచెం ఇక్కడ ఉన్నారు కదా. కాబట్టి ఏంటి అని అంటే ప్రధానంగా మీ తండ్రి గారి ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా సరే కొంచెం 29వ తారీఖు వరకు కూడా కుటుంబ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండటం, అలాగే ఇల్లు మీరు మారాలని ప్రయత్నం చేయటం, లేకపోతే ఇంట్లో ఉండకుండా మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళి ఉండటం, ఇలాంటివి కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే స్త్రీలు మాత్రం వారి ఆరోగ్యం గురించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, లేకపోతే ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నాము అంటే కర్కాటక రాశి వారికి అయితే చాలా బాగుంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. రిటైర్డ్ పర్సన్స్ కనుక మనం చూసుకుంటే వీరి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాల్సిందే. బట్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, ముందరి నుంచి ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు తగినట్టుగా ట్రీట్మెంట్, మెడికేషన్ వాడుతూ ఉంటే ఇక్కడ వచ్చే ఇబ్బంది అంటూ ఏమీ లేదు, చక్కగా ఉంటారు. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే కర్కాటక రాశి వారికి కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో ఉన్న నక్షత్రాల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ ఏడాదిన్నర కాలము చూద్దాము. ఇందులో మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళు ఉన్నారు కదా. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా కొంచెం చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యం గురించి వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎంత కర్కాటక రాశి అయినా, ఎంత గురువు బాగానే ఉన్నా కూడా కొంత ఆరోగ్యానికి సంబంధించి వీళ్ళు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే కొంచెం హాస్పిటల్ విజిట్స్ ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం అద్భుతంగా ఉండబోతోంది. ధనధాన్య వృద్ధి కలుగుతుందని చెప్పచ్చు. విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఉద్యోగాలు అవి మారుతూ ఉంటారు. కొంచెం చూడండి, ఒకటి మనం ఉద్యోగాలు మారుతున్నాము, లేకపోతే మనం ఎక్కువ వర్క్ తీసుకున్నాము,
లేదా మనం ఎక్కువ పని చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులతోటి భార్యతోటి భర్తతోటి ఎక్కువ సమయం కేటాయించలేం, పిల్లలతోటి మన వాళ్ళతోటి. అది గుర్తుపెట్టుకోవాలి. అన్నీ రావన్నమాట, ఏదో కొన్ని వస్తాయి, కొన్ని మన చేజారిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం శారీరక మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే శారీరక మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కొంచెం మంచిగా అమ్మవారి స్తోత్రం చదువుతూ ఉండటము, అలాగే మన ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ వహించటము. చూడండి ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఎక్సర్సైజ్ చేయాలన్న తపన ఉంటుంది కానీ ఎక్సర్సైజ్ చేయరనమాట, కొంచెం బద్ధకంగా ఉంటూ ఉంటారు. కాబట్టి కొంచెం బద్ధకాన్ని వదిలేసి ఎక్సర్సైజ్ లాంటివి చేయడము, ఇలాంటివి చేస్తే ఏమవుతుంటుందంటే చాలా వరకు కూడా మీ యొక్క ఆరోగ్యం అనేది కుదుటపడేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నామనంటే ఈ మాసం మాత్రం ఈ రాశి వారికి చాలా బాగుందని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసుకున్నామనంటే ఇక్కడ వీరు మెయిన్గా మనం మామూలుగా చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు మనం అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం కదా, కానీ ఈ రాశి వారు కనుక వారాహీదేవిని ఆరాధన చేసిన, లేకపోతే ఇక్కడ వారాహీదేవి ఆరాధన చేసుకుంటూ కనుక వీరు వస్తే వీరికి ఇంకా చాలా మంచి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొంచెం శక్తి ఆరాధన చేస్తూ ఉండండి. శక్తి ఆరాధనలో మీ ఇష్టము, దుర్గం చేయండి, చండిని చేయండి, ఏ అమ్మవారి ఆరాధన అయినా అయ్యవారి ఆరాధన చేసినా కూడా, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసినా కూడా మీకు చాలా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఒకసారి మంగళగిరి వెళ్ళిరండి. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి ఏదైనా అర్చన చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటే వీరికి ఇంకా కూడా మంచి విశేషంగా ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి కనుక మనం చూసామనంటే గురువు ఇక్కడ చాలా వరకు కూడా మంచి స్థానంలో ఉన్నట్టుగానే మనం భావిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటేనండి, గురువు ఎప్పుడైతే మనకి దశమంలో ఉంటాడో ఇక్కడ ఈయన ఒక మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ యోగం ఏమిటి అని అంటే సంతానానికి విశేషమైన అభివృద్ధి అనేది కనపడుతోంది. అది ఒకటో విషయం. 2, మీకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎటువంటి ఆర్థికపరమైన కష్టాలు ఉన్నా కష్టాలన్నీ కూడా ఏదో ఒక మ్యాజిక్ లాంటిది జరిగి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. సో ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లోనూ మీకు 17వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీకు అనుకూలత ఉంటుంది, బట్ 17th వరకు చాలా బాగుండబోతోంది. అలాగే మీకు బేసిక్గా మీ వృత్తిపరంగా కూడా మీకు చాలా మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి. కాబట్టి వృత్తిపరంగా మార్పులు ఏవైనా ఉంటే గనక, అంటే నా ఉద్దేశాల్లో మీరు ఏమైనా మారాలి అని అనుకున్నా, లేకపోతే ఇంటర్నల్ చేంజెస్ లాంటివి ఉన్నా కూడా ఆర్థికంగాను అలాగే మీకు పొజిషన్ వైజు కూడా చాలా చాలా పాజిటివ్గా ఉండబోతోంది. కాబట్టి కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వీరు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్ వలన వీరికి ఆర్థికంగా చాలా బాగుండబోతోంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది మాసం అంతాను. 17వ తారీఖు వరకు అయితే నిరభ్యంతరంగా వీళ్ళు ఎటువంటి పనైనా చేసుకోవచ్చు. సరే, ఇక్కడ 6వ తారీఖు నుంచి కూడా మనకి ఇక్కడ బుధుడు కూడా మారుతారు. కాబట్టి బేసిక్గా ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే ప్రయాణాలు అధికంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ 29వ తారీఖు తర్వాత నుంచి ఆర్థికంగా ఇంకా మీకు అభివృద్ధి కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే. 29వ తారీఖు నుంచి మీకు ఇంకా, అంటే ఇప్పుడు చెప్పిన దానికంటే కూడా ఇంకా బాగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. సంతానానికి విశేషంగా కలిసి వస్తుందని చెప్పుకుంటున్నాం. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు, మీ సంతానం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 17వ తారీఖు లోపల వాళ్ళకి చక్కటి మార్పులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మంచి విషయాలే. అయితే ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం సమయం పడుతుంది. దీంతో పాటు రుణాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ దగ్గర కనుక తీసుకుంటే, లోన్ లాగా తీసుకుంటే, వారు మీకు 29వ తారీఖు తర్వాత నుంచి డబ్బులు ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా కనుక మనం కర్కాటక రాశి వారికి చూసుకుంటే అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. విద్యార్థులకి బాగుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు మీ ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే రాహుకేతువులు కొంచెం ఇక్కడ ఉన్నారు కదా, కాబట్టి ఏంటి అని అంటే ప్రధానంగా మీ తండ్రి గారి ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా సరే కొంచెం 29వ తారీఖు వరకు కూడా కుటుంబ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండటం,
అలాగే ఇల్లు మీరు మారాలని ప్రయత్నం చేయటం, లేకపోతే ఇంట్లో ఉండకుండా మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళి ఉండటం, ఇలాంటివి కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే స్త్రీలు మాత్రం వారి ఆరోగ్యం గురించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, లేకపోతే ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నాము అంటే ఈ కర్కాటక రాశి వారికి అయితే చాలా బాగుంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. రిటైర్డ్ పర్సన్స్ కనుక మనం చూసుకుంటే వీరి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాల్సిందే. బట్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, ముందరి నుంచి ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు తగినట్టుగా ట్రీట్మెంట్, మెడికేషన్ వాడుతూ ఉంటే ఇక్కడ వచ్చే ఇబ్బంది అంటూ ఏమీ లేదు, చక్కగా ఉంటారు. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే కర్కాటక రాశి వారికి కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో ఉన్న నక్షత్రాల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ ఏడాదిన్నర కాలము చూద్దాము. ఇందులో మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళు ఉన్నారు కదా, పునర్వసు నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా కొంచెం చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యం గురించి వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎంత కర్కాటక రాశి అయినా, ఎంత గురువు బాగానే ఉన్నా కూడా కొంత ఆరోగ్యానికి సంబంధించి వీళ్ళు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే కొంచెం హాస్పిటల్ విజిట్స్ ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం అద్భుతంగా ఉండబోతోంది. ధనధాన్య వృద్ధి కలుగుతుందని చెప్పచ్చు. విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఉద్యోగాలు అవి మారుతూ ఉంటారు. కొంచెం చూడండి, ఒకటి మనం ఉద్యోగాలు మారుతున్నాము, లేకపోతే మనం ఎక్కువ వర్క్ తీసుకున్నాము, లేదా మనం ఎక్కువ పని చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులతోటి, భార్యతోటి, భర్తతోటి ఎక్కువ సమయం కేటాయించలేం, పిల్లలతోటి, మన వాళ్ళతోటి. అది గుర్తుపెట్టుకోవాలి. అన్నీ రావన్నమాట, ఏదో కొన్ని వస్తాయి, కొన్ని మన చేజారిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం శారీరక మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే శారీరక మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కొంచెం మంచిగా అమ్మవారి స్తోత్రం చదువుతూ ఉండటము, అలాగే మన ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ వహించటము. చూడండి, ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఎక్సర్సైజ్ చేయాలన్న తపన ఉంటుంది కానీ ఎక్సర్సైజ్ చేయరనమాట, కొంచెం బద్ధకంగా ఉంటూ ఉంటారు. కాబట్టి కొంచెం బద్ధకాన్ని వదిలేసి ఎక్సర్సైజ్ లాంటివి చేయడము, ఇలాంటివి చేస్తే ఏమవుతుంటుందంటే చాలా వరకు కూడా మీ యొక్క ఆరోగ్యం అనేది కుదుటపడేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నామనంటే ఈ మాసం మాత్రం ఈ రాశి వారికి చాలా బాగుందని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసుకున్నామనంటే ఇక్కడ వీరు మెయిన్గా మనం మామూలుగా చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు మనం అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం కదా, కానీ ఈ రాశి వారు కనుక వారాహీదేవిని ఆరాధన చేసిన, లేకపోతే ఇక్కడ వారాహీదేవి ఆరాధన చేసుకుంటూ కనుక వీరు వస్తే వీరికి ఇంకా చాలా మంచి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొంచెం శక్తి ఆరాధన చేస్తూ ఉండండి. శక్తి ఆరాధనలో మీ ఇష్టము, దుర్గం చేయండి, చండిని చేయండి, ఏ అమ్మవారి ఆరాధన అయినా, అయ్యవారి ఆరాధన చేసినా కూడా, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసినా కూడా మీకు చాలా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఒకసారి మంగళగిరి వెళ్ళిరండి. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి ఏదైనా అర్చన చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటే వీరికి ఇంకా కూడా మంచి విశేషంగా ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు. శుభం.